ఈరోజు ఒక యాప్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఈ యాప్‌లో మనకి ఏం ఫీచర్స్ ఉన్నాయంటే, మీకు లైఫ్ చేంజింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఎంత ఫెంటాస్టిక్‌గా ఉందంటే ఈ యాప్ అనేది మీకు నేను తెలియజేయబోతున్నాను. సో, మనకి ఈ యాప్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, మనం ప్లే స్టోర్‌లోకి వెళ్లి లెర్న్‌లీ ఏఐ అని టైప్ చేస్తే మనకిక్కడ ఫస్ట్‌లో మనదే వస్తుందన్నమాట ఇక్కడ. సో, ఇందులోకి వెళ్లి మనం ఓపెన్ నొక్కి ఇన్‌స్టాల్ చేసేసుకోండి. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు సైన్ అప్ లేకపోతే సైన్ ఇన్ అని అడుగుతుంది. సో, నేను కొత్త యూజర్‌ని కాబట్టి ఇక్కడ సైన్ అప్ నొక్కుతాను. లేకపోతే పాత యూజర్ అయితే మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. సో, సైన్ అప్ నొక్కి ఇక్కడ నేను నా ఈమెయిల్ అనేది రాస్తాననమాట. పాస్‌వర్డ్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. మినిమమ్ 6 డిజిట్స్ ఉండాలి పాస్‌వర్డ్ అనేది. సో, సైన్ అప్ అయిపోయి సో, మీకు సైన్ అప్ అయిపోగానే సక్సెస్‌ఫుల్లీ సైన్డ్ అప్ అని వస్తుంది. ఇక్కడ మీకు కొత్త పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఏటంటే పిక్ ఏ యూనిక్ యూజర్ నేమ్ అంటే ఏదైనా యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మనకి. సో, నేను ఇక్కడ నా పేరు రాసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఆదిత్య అనమాట. సో, ఆదిత్య యాదవ్. పెట్టుకున్న తర్వాత మీరు నెక్స్ట్ నొక్కేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ మీ ఏజ్ రాయాలి. సో, నేను ఇక్కడ 13 రాస్తాను. సో, నెక్స్ట్ మనకి మీ క్లాస్ ఆర్ గ్రేడ్ అంటే మీరు ఏ క్లాస్‌లో ఉన్నారు లేకపోతే గ్రేడ్ లేకపోతే మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోతే గ్రాడ్యుయేషన్ రాయొచ్చు. లేకపోతే మీరు జాబ్ చేస్తుంటే ఎంప్లాయిడ్ అని కూడా మీరు రాసుకోవచ్చనమాట ఇక్కడ. నేను నైన్త్ గ్రేడ్ కాబట్టి నైన్త్ అని రాసుకుంటాను. మీ కంట్రీ సో, మీరు ఎన్ఆర్ఐ అయితే మీరు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ గురించి రాసుకోవచ్చు. లేకపోతే నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి నేను ఇండియాలో రాసుకుంటాను. సో, మీరిక్కడ ఫినిష్ నొక్కండి. మీకు కొత్త పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది మనకి హోమ్ పేజ్ అంటే మెయిన్ పేజ్ అనమాట ఇది మనకి. సో, ఇక్కడ మనకి 3 ట్యాబ్స్ అనేవి కింద మనకి బాటమ్‌లో కనిపిస్తున్నాయన్నమాట. సో, మనకి ఇక్కడ హోమ్, నోటిఫికేషన్, ప్రొఫైల్. సో, మనకి ఈ 3 ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో, ఇందులో మనకి మెయిన్ ఫీచర్ ఏంటంటే కిందన నోటిఫికేషన్స్ అని ఉంది చూసారా? ఇది మనకి ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్ని వచ్చినప్పుడు ఇక్కడ వస్తాయన్నమాట మనకి. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఆ ఫీచర్ మీకు చెప్తాను. సో, వెయిట్ చేయండి. సో, మనకి ఇక్కడ మెయిన్ ఫీచర్ ఏంటంటే ఏఐ ఫీచర్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ కిందన ఒక స్పార్కిల్స్ యొక్క బటన్ అనేది కనిపిస్తుంది. సో, మీరు అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొత్త పేజ్ లేక కొత్త లేఅవుట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి కిందన ఆస్క్ ఎనీథింగ్ ఒక టెక్స్ట్ ఇన్‌పుట్ అనేది మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. సో, దాన్ని ఒకసారి మీరు టైప్ చేసి ఇందులో ఏమైనా మీరు చాట్‌జిపిటీ వాడుతుంటే చాట్‌జిపిటీని ఎలా వాడతారో ఇందులో కూడా అలాగే వాడండి. సో, ఇందులో మీరెళ్లి వాట్ ఈస్ మై వాట్ ఈస్ యువర్ నేమ్ మామూలుగా అడగండి. మామూలు టెస్టింగ్ అన్నమాట ఇది. సో, మీరు ఇలాగా ఏదో ఒకటి ఇస్తుందన్నమాట ఇక్కడ మనకి. సో, ఏఐతో మనకి ఇంప్రూవ్‌మెంట్ ఏంటంటే మనకు ఒక టీచర్ లాగా ఇది హెల్ప్ చేస్తుంది. సో, మనకి గూగుల్‌ని ఎందుకు అంటారు. సో, నేను వాటికి చెప్పే ఆన్సర్ ఏంటంటే మనకి గూగుల్‌లో వచ్చేది సెర్చ్ ఇంజిన్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. సో, సెర్చ్ ఇంజిన్‌లో ఓన్లీ ఒక ఫిక్స్‌డ్ ఆన్సర్ మాత్రమే వస్తుంది. సో, మనకి అక్కడ క్రియేటివిటీ లేకపోతే ఒక ఐడియాలజీ అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఉండదన్నమాట. సో, నేను ఈ ఒక ఏఐ అనేది ఏంటంటే ఒక మనిషిలా థింక్ చేసుకుంటూ తన క్రియేటివిటీని మనకి ప్రెజెంట్ చేస్తుందిక్కడ. సో, ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే. సో, ఇందులో మీకు ఇంకో ఫీచర్ ఏంటంటే ఫోటోస్‌ని మామూలుగా మీరు గూగుల్ స్కాన్‌లో పెట్టి ఎలా చేస్తారో అలా చేయొచ్చు. సో, ఇక్కడ మనకి పర్మిషన్స్ అడుగుతుంది. సో, మీరిక్కడ కొత్త ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఇక్కడ మీరు వైల్ యూజింగ్ ది యాపే వాడండి ఎప్పుడు. మామూలుగా పాత ఆండ్రాయిడ్ అయితే అలో అని నొక్కేసేయండి. సో, నాకిక్కడ 2 మోడ్స్ కనబడుతున్నాయి. స్టడీ ఇంకా ఇమేజ్. సో, స్టడీ ఏంటంటే మీకు స్టడీస్ గురించి ఏమైనా ఉంటే స్టడీ కోసం ఆ ఆప్షన్ ఎంచుకోండి. లేకపోతే మీకు మామూలుగా ఇమేజ్ డిస్క్రైబింగ్ ఈ ఇమేజ్‌లో ఏముంది టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ వాడండి. సో, ఇక్కడ నేను మామూలుగా ఇమేజ్ డిస్క్రైబింగ్ వాడతాను. ఈ నా పీసీ మానిటర్ యొక్క లేఅవుట్‌ని తీసి ఫోటో తీస్తాను. సో, ఇక్కడ మీకు ఫోటో ఎళ్ళగానే ఇక్కడ మీకు ఏఐలోకి వెళ్ళిపోతుందండి ఫోటో. సో, ఆ ఏఐ కాసేపు ప్రాసెస్ చేసుకొని ఆ పిక్చర్‌లో ఏముందో అనలైజ్ చేస్తుందనమాట. సో, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. ఫైర్ బేస్ అథెంటికేషన్ డాష్‌బోర్డ్ మొత్తం ఇది కరెక్ట్‌గా ఇచ్చింది. సో, ఇది నేను ఓపెన్ చేసింది కూడా ఫైర్ బేస్ అథెంటికేషన్ డాష్‌బోర్డ్ మాత్రమే. సో, మీరు బ్యాక్‌కి వెళ్తే మీకు కనబడే ఫీచర్స్ ఇంకా యాడ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. సో, మీకు నచ్చిన ఫ్రెండ్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఆళ్ళ యూజర్ నేమ్ ఎంటర్ చేసి
వాళ్ళకి చెప్తే మీరు వాళ్ళు వెళ్ళి యాక్సెప్టో లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో, ఆళ్ళు యాక్సెప్ట్ చేశారంటే మనకిక్కడ మెసేజింగ్ ఫీచర్ అనేది ఇక్కడ ఎనేబుల్ అవుతుందనమాట మనకి. సో, మీకు ఆ మెసేజింగ్ ఫీచర్ ఎనేబుల్ అవ్వాలంటే వాళ్ళ యూజర్ నేమ్ కావాలి. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో, దాంతో పాటు ఇక్కడ మనకి గ్రూప్స్ మోడ్ అని కనబడుతుందనమాట ఇక్కడ. క్రియేట్ గ్రూప్ నొక్కినప్పుడు మీకు ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ మొత్తం మెంబర్స్ లిస్ట్ అనేది వస్తుందనమాట. సో, మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనకు మీకు నచ్చిన గ్రూప్ నేమ్ పెట్టుకొని దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీరు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చంటే మళ్ళీ ఏఐ ఫీచర్‌లో ఇంకో ఫీచర్ అనమాట మనకిది. సో, నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే మొత్తం ఏఐ కాబట్టి మేము ఏఐ ఫీచర్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. సో, అందుకే ఎక్కువ ఏఐ ఫీచర్స్ అనేవి ఈ యాప్‌లో మేము ఎనేబుల్ చేసాం. సో, ఇందులో మెయిన్ ఫీచర్ ఏ యాప్‌లో లేని ఫీచర్ ఏంటంటే క్విజ్ ఫీచర్ అన్నమాట. సో, ఈ క్విజ్ ఫీచర్‌ని నేను మీకే చూపిస్తాను చూడండి. మేక్ ఎ క్విజ్ ఆన్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో, మీకు స్కూల్స్‌లో పెట్టే టెస్టులు గుర్తున్నాయా? అలాంటి టైప్‌లోనే మనకి ఓన్‌గా ఒక టీచర్ లాగా తయారు చేస్తున్నామన్నమాట. సో, మేక్ ఏ క్విజ్ ఆన్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని మనం. సో, కాసేపు దాన్ని ప్రాసెస్ చేసుకొని ఒక 10 క్వెషన్స్‌ని ఒక్కొక్క ఈచ్ క్వెషన్‌ని 10 సెకండ్స్ టైమర్‌తో టైమింగ్ చేస్తుంది. సో, ఆ డ్యూరేషన్ మనకిచ్చి దాంట్లో ఆన్సర్స్ చెప్పమంటుంది. 4 ఆప్షన్స్ ఇస్తుంది. సో, ఒక్కొక్క దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ స్కోర్స్ అనేవి స్కోర్ చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు మనకు ప్రాసెస్ అవ్వగానే ఇక్కడ స్టార్ట్ క్విజ్ అనే ఒక బటన్ అనేది అపియర్ అయింది చూసారా? దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జనరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, మీకు ఇక్కడ లోడింగ్ స్క్రీన్ అనేది కనబడుతుంది. సో, కాసేపు వెయిట్ చేస్తే మీకు స్క్రీన్ అనేది అపియర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, మనకిక్కడ ఈ క్విజ్ ఫీచర్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి కనబడుతున్న ఆప్షన్స్ ఏంటంటే క్వెషన్ కనబడుతుంది ఇక్కడ మొత్తం. సో, మీరు ఏది పడితే అది పెట్టొచ్చు. మీకు తెలిసింది ఆన్సర్ పెట్టాలి ఇక్కడ మనకి. సో, ఇక్కడ క్వెషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తుంది ఏఐ. ఇక్కడ మనకి 10 సెకండ్స్ టైమర్ ఇస్తుంది. సో, ఇక్కడ టాపిక్ ఇస్తుంది. పైన స్కోర్ ఇస్తుంది. మీరు బ్యాక్ వెళ్ళిపోవాలంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ మనకి నేను మామూలుగా ర్యాండమ్‌గా పెట్టేస్తున్నాను కాసేపటికి మీకు త్వరగా చేపించడానికి. సో, మనకి ఇక్కడ క్విజ్ కంప్లీట్ అని వస్తుంది. ఫైనల్ స్కోర్ ఇస్తుంది. సో, మనకి 3 బటన్స్ ఇస్తది. టేక్ అనదర్ క్విజ్. ఇంకో క్విజ్ తీసుకోవచ్చు. లేకపోతే చెక్ ఆన్సర్స్ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. గో బ్యాక్. బ్యాక్‌కి వెళ్ళిపోవచ్చు. చెక్ ఆన్సర్స్ నొక్కారంటే మీకు ఇలాగా చెక్ చేసుకోవడానికి మీరు ఏది కరెక్టో, ఏది రాంగో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట మనకి. సో, మనకి తెలుస్తుంటే మనకి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కూడా కిందన ఇస్తుందన్నమాట. డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. సో, నేనిప్పుడు అవసరం లేదు కాబట్టి బ్యాక్ వెళ్ళిపోయాను. సో, నెక్స్ట్ మీకు ప్రొఫైల్‌లో ఏంటంటే మీ నేమ్, మీ గ్రేడ్, మీ ఏజ్ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోవడానికి లేకపోతే చూసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇయన్నీ. సో, ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ ఫీచర్ ఇంకా గ్రూప్స్ ఫీచర్ అనేది నేను వేరేగా సెపరేట్‌గా ఇంకో వీడియో తయారు చేస్తాను. సో, దాంట్లో చూద్దాం. ఎందుకంటే అందులో డబుల్ ఫోన్స్ కావాలి కాబట్టి నేను అందులో మీకు టెస్ట్ చేసి చూపిస్తాననమాట. సో, నోటిఫికేషన్స్ మీకు ఇందులోకి వస్తున్నాయన్నమాట ఫ్రెండ్ రిక్వెస్ట్స్ అనేవి. సో, మీకు ఈ యాప్ ట్యుటోరియల్ యొక్క ఆహ్, ఐడియాలజీ అనేది అర్థమైందని అనుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. సో, డోంట్ మిస్ ఔట్ దిస్ యాప్ అండ్ ఐ will highly recommend this app to use this in your daily life because it will help your children and your friends and kids. So, signing off, Aditya.